హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇదైతే నా వీకెండ్ మినీ వ్లాగ్. అండ్ పాపనైతే హాయ్ చెప్పమంటే కనీసం హాయ్ కూడా చెప్పడం లేదు. చూడండి, ఏంటా నన్ను వీడియో తీస్తుందా అన్నట్లు చూసేస్తుంది. ఇంకా సాటర్డే అయితే ఎర్లీ మార్నింగ్గా లేచాను, కానీ ముగ్గు అయితే వెళ్ళిపోయాను. ఇదైతే నేను ఆ తర్వాత రోజు అయితే 7 చుక్కలు పెట్టేసి ముగ్గు అయితే ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు గుమ్మం ముందు ముగ్గు అయితే ఇట్లా నిండుగా ఉంటేనే చాలా నచ్చుతుంది ముగ్గు అయితే. మీకు ఎలా అయితే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రంట్ అయితే కంపల్సరీ ఇట్లా ఫుల్గా డిజైన్ వేసేసి 7 చుక్కలు పెట్టేసి తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1 అట్లా అయితే పెట్టేశాను. ఇంకా ఆ ముగ్గు అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు ముగ్గు అయితే దాంతోపాటు కొంచెం డిజైనర్ వేర్గా కూడా వేసేసానండి. దాంతో చుక్కలతో పాటు కొంచెం డిజైన్ కూడా కలిపేసి వేసేసాను. మీకు కూడా ఆ ముగ్గు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎలా వేసానో నేనైతే రికార్డ్ చేసి పెడతాను. అండ్ ఇంకా సాటర్డే రోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచేసాను కాబట్టి ఉప్మా అయితే చేసేసుకొని తినేసాం. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఆ రోజు రెస్ట్ అయితే ఇచ్చేశారు. మీకు అర్థమైపోయే ఉంటుంది, బిర్యానీ ఆర్డర్ పెట్టేశారు. మార్నింగ్ ఈవినింగ్కి ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేశారు. అమ్మయ్య, రెస్ట్ ఇచ్చారు కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీక్లీ వన్స్ అయితే మేము ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తింటాము. ఒక్కొక్కసారి మ్యాక్సిమం చికెన్ తెచ్చేసుకొని బిర్యానీ వండేసుకొని తింటాము. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అయితే మాత్రం ఇట్లా బిర్యానీ డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేస్తారు. ఇంకా ఆ పీసెస్ అయితే ఎంత ఎమ్మీగా అనిపించినాయో నాకు ఆ రోజు తింటుంటే మాత్రం. బిర్యానీతో పాటు షార్వా అండ్ అలా 2 రోటీస్ కూడా వచ్చేసాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బిర్యానీ టేస్ట్ అయితే నాకు ఎన్ని బిర్యానీస్ టేస్ట్ చేసినా నాకైతే నచ్చలేదు, కానీ వాళ్ళ దగ్గర బిర్యానీ మాత్రం లైట్ స్పైసీతో అండ్ బిర్యానీ కూడా గుంటూరు స్టైల్ బిర్యానీ టైప్ ఉంటుంది. చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, 400కే ఇచ్చేసారు ఫ్యామిలీ ప్యాక్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సాటర్డే కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదనేసి నేనైతే అడుగుతూ ఉంటే మార్కెట్ పెడతారు, వెళ్దాం కూరగాయలు కూడా తెచ్చేసుకుందాం అనేసరికి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము. మార్కెట్లో ఫ్రెష్గా అయితే మాకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. మార్కెట్కి వెళ్ళే వాళ్ళందరికైతే తెలుస్తుంది ఈ విషయం. చాలా తక్కువలో కూడా మీకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ బాగా దొరుకుతాయి. అండ్ చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారో. సాటర్డే అంటేనే రష్గా ఉంటుందండి రోడ్ అంతా కూడాను. అస్సలు ఖాళీగా ఉండదు. అండ్ వెహికల్స్ అయితే నాన్ స్టాపీగా వస్తూనే ఉన్నాయి. మేమైతే ఇంకా అవన్నీ దాటేసుకొని వచ్చేసాము. ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే పెట్టేస్తారు మాకు షాప్స్లో. ఇలా అయితే మాకు ఒక్కొక్క ఏదైనా సరే వస్తువు 10 రూపీస్కి మాకైతే దొరుకుతుంది. అండ్ ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి, నార్మల్గానే పర్లేదు, యూస్ చేసుకోవడానికి ఓకే. ఇయర్స్ టు ఇయర్స్ వస్తాయని నేనైతే చెప్పలేను, కానీ ఓకే, యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఆ తర్వాత అయితే మేము కొంచెం సేపు ఏటీఎంకి అయితే వెళ్ళేసాం. మంత్లీ మొత్తం మనీ అయితే డ్రా చేసుకోవాలి కాబట్టి నెల స్టార్టింగ్లోనే మేమైతే కొంచెం మనీ అయితే డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి అయితే వచ్చేసాం. ఇంకా మా పాప అయితే ఫుల్గా ఆ కొంచెం సేపు ఆకలి అంటే సరే స్ట్రాబెరీస్ అయితే కొనేసాను తనకి. ఇంకా అవి ఫీడ్ చేస్తుంటే తనైతే తింటూ ఎంజాయ్ చేసింది, వెహికల్స్ చూస్తూ ఉండింది. ఇంకా ఆ తర్వాత ఇంటికి రాగానే చూడండి ఎన్ని బొమ్మలు వేసిన కిచెన్లోకి వెళ్ళేసి సామాన్ అయితే ఫుల్గా కదిలిచ్చేస్తుందండి. అది కూడా గెంటలు స్పూన్స్ అయితే మొత్తం కిందేసేస్తుంది, సర్దుకోలేక చచ్చిపోతున్నానండి. ఇంకా ఆ తర్వాత అయితే తనకి బెలూన్స్ అయితే చాలా భయంగా అనిపిస్తున్నాయి అనేసి మొన్న రీసెంట్గా బర్త్డే అయితే జరిగితే ఇంకా అక్కడి నుంచి కొన్ని బెలూన్స్ అలా తెచ్చేసుకొని నా కిచెన్కి అయితే అడ్డు పెట్టేదాను. ఇంకా ఆ బెలూన్స్ చూస్తూనే తనైతే అస్సలు లోపలికి కూడా రావడం లేదండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే సగం పని పిల్లలతోనే ఉంటుంది, తెలుసు కదా మీకు, అండ్ మీరు ఫేస్ చేసే ఉంటారు కాబట్టి. ఇంకా ఆ తర్వాత అయితే నేను మార్కెట్కి వెళ్ళాను కాబట్టి ఏం కొనుక్కోకుండా వస్తామా, ఇలాంటివి చూస్తే మన ఊరుకుంటుందా, కంపల్సరీ కొనుక్కుంటాం కాబట్టి నాకు ఆ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఆ బ్లాక్ బీడ్స్ నాకు అరౌండ్ 30 రూపీస్ అయితే పడింది. క్లిప్ అరౌండ్ 10 రూపీస్. 10 రూపీస్ అయితే చాలానే ఉంటాయి అక్కడైతే, నాకు ఒకటి చాలా బాగా నచ్చుతాయి. అండ్ రీసెంట్గా అయితే నేను చార్మినార్ అయితే వెళ్ళాను కాబట్టి అక్కడ తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ఇదైతే. అండ్ ఇదైతే లైట్ లావెండర్ కలర్ హ్యాండ్ బ్యాగ్, కలర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారా, అదైతే 200 పడిందండి హ్యాండ్ బ్యాగ్. బ్యాగ్ కూడా మళ్ళీ చీప్గా అట్లా లేదండి,
కాస్ట్లీ బ్యాగ్ లాగా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇది కూడా స్లిమ్ బ్యాగ్ ఒకటైతే తెచ్చేసుకున్నాను నేను. ఇది అరౌండ్ నాకైతే 150 పడింది. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అడ్జస్టబుల్ అనమాట, పైనకి కిందకి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ మెయిన్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కంపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. బ్యాగ్ కూడా అట్లా 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యారంటీగా వాడుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.